ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోసారి గెలుస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో ఆరోసారి గెలుస్తారా? లేదంటే దామచర్ల జనార్దన్ రెండోసారి శాసనసభలో అడుగు పెడతారా? మాజీ మంత్రి బాలినేనికి కలిసొచ్చే అంశాలేంటి? టీడీపీ నేతల ఆశలకు అసలు లెక్కేంటి? భారీగా జరిగిన ఓటింగ్ లాభించేది ఎవరికి? ఒంగోలు ఓటర్లు ఎటువైపు మొగ్గారు? ఒంగోలు సిట్టింగ్ ను వైసీపీ నిలుపుకుంటుందా? తెలుగుదేశం గెలుపు లెక్కలు నిజమవుతాయా? బాలినేనికి కలిసొచ్చే అంశాలేంటి? దామచర్ల జనార్దన్ స్ట్రాటజీలు ఎలా ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా అభ్యర్థుల టెన్షన్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఫలితాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కూడా రిజల్ట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ బరిలోకి దిగారు. పోల్ మేనేజ్మెంట్ లో ఏ పార్టీ సక్సెస్ అయింది? ఒంగోలు ఓటర్లు ఏ పార్టీ వైపు టర్న్ అయ్యారో ఇప్పుడు ఇవే నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. 1999లో రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి బంధువైన బాలినేని వైఎస్ రెండో కేబినెట్ లో చోటు సంపాదించుకున్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. బాలినేని శ్రీనివాసరెడ్డి 1999, 2004, 2009లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2012లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడారు. తిరిగి 2019లో మరోసారి వైసీపీ నుండి గెలిచారు. సీఎం జగన్ తొలి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణలో తన మంత్రి పదవిని కోల్పోయారు. ఒంగోలులో 8 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, వైసీపీ, ఇండిపెండెంట్లు 2 సార్లు చొప్పున గెలిచారు. 2019లో జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన బాలినేని సామాజిక సమీకరణాలతో పదవిని కోల్పోయారు. కొన్ని రోజులు రీజనల్ ఇన్ఛార్జిగానూ పనిచేశారు. తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ కావడంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. బాలినేనిపై ఏ చిన్న ఆరోపణలు బయటకొచ్చినా అవకాశాన్ని బట్టి టీడీపీ, జనసేనలు ఎదురుదాడికి దిగాయి. బాలినేని మంచోడే, ఆయన కుమారుడు మాత్రం మామూలోడు కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. ఆ ప్రయత్నంలో టీడీపీ నేతలు సక్సెస్ కూడా అయ్యారు. దీంతో జరుగుతున్న పరిణామాలను ముందుగానే బేరీజ్ వేసుకున్న బాలినేని నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించారు. తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవేనంటూ బరిలోకి దిగారు బాలినేని. 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసిన దామచర్ల బాలినేని చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో బాలినేనిపై విజయం సాధించారు. 2019లో బాలినేని గెలుపొందారు. బాలినేని మంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్తో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, రైతుల కోసం పలు చెక్ డ్యాంలు నిర్మించారు. 25,000 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. ఓవైపు తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే పలు కార్యక్రమాలను సక్సెస్ చేసుకోవడంలో బాలినేని సఫలమయ్యారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశారు. 5 ఏళ్ల కాలంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి మంత్రంతో 2019 ఎన్నికలకు వెళ్లినా ఫ్యాన్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు. అయినా ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యేగా దామచర్ల సక్సెస్ అయ్యారు. బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా దాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లగలిగారు. 2024లో కూడా మరోసారి వీళ్ళిద్దరే ప్రత్యర్థులు కావడంతో ఇద్దరి మధ్య టైట్ ఫైట్ ఉంటుందన్న అంచనాలున్నాయి. బాలినేని తరపున ఆయన భార్య సచ్చీదేవి, కుమారుడు ప్రణీత్ రెడ్డి, కోడలు బాలినేని శ్రీకావ్య ప్రచారం చేశారు. దామచర్ల తరపున ఆయన భార్య నాగ సత్యలత, కుమార్తెలు నియోజకవర్గంలో తిరిగారు. నగరవాసులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ ఎన్నికల్లో 86.46% మంది ప్రజలు ఓటు వేశారు. 2019లో కూడా 84.53%తో పోలిస్తే ఈసారి 1.93 పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఒంగోలులో మొత్తం 2,40,242 మంది ఓటర్లుంటే వారిలో 2,03,143 మంది ఓటు వేశారు. వీరిలో 98,055 మంది పురుషులు, 1,05,050 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా 98.68 నమోదయ్యాయి. ఒంగోలు నగరంలో 82.4%, ఒంగోలు రూరల్లో 92.42%, కొత్తపట్నంలో 91.26% పోలింగ్ నమోదైంది. పురుషులతో పోలిస్తే దాదాపు 7,000 మంది మహిళలు అత్యధికంగా ఓట్లు వేశారు. మహిళలు అధికంగా పోలింగ్లో పాల్గొనడంతో తమకే కలిసొస్తుందని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2 పార్టీల నేతలు పోల్ మేనేజ్మెంట్ బాగానే చేసుకున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడంలో కొంత వైసీపీనే పైచేయి సాధించిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే బాలినేని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారు. ఎన్నికల సమయంలో కొందరు వైసీపీ నేతలతో పాటు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాగారు.
జనసేన నేతలతో కలిసి తమకు కలిసొచ్చే అన్ని అంశాలను వదిలిపెట్టకుండా వినియోగించుకున్నారు. మరోవైపు బాలినేని కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ వైపు నుంచి చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏపీలో కాపులు మొత్తం కూటమికి టర్న్ అయినా ఒంగోలులో మాత్రం వైసీపీకి కొంతవరకు ఓట్లు పడేలా చేసుకోగలిగారు. బీసీలను, మైనార్టీలను తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో సఫలమైనట్టుగా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఒంగోలులో గెలుస్తామని ఇరు పార్టీల నేతలు ఆశాభావంలో ఉన్నారు. అయితే ఓటరు నాడి ఏంటనేది మాత్రం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఒంగోలులో గెలుపోటములపై భారీగానే బెట్టింగులు జరుగుతున్నాయి. టీడీపీ మద్దతుదారులు భారీగా బెట్టింగులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. 1కి 2 రెట్లు అధికంగా ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. వైసీపీ నేతలు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ బెట్టింగుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. మరి ఒంగోలు ఓటర్లు ఎటువైపు టర్న్ అవుట్ అవుతారనేది తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాలి.